నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా, పశ్చిమ డెల్టాకు సాగు త్రాగునీటిని మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి మంత్రి రామానాయుడు నీటిని విడుదల చేశారు. ఉండవల్లి డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేసిన అనంతరం 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పట్టిసీమను వట్టిసీమ అన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని మంత్రి రామానాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబుల హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. 170% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ 70% మీద ఆధారపడిన వ్యవసాయదారులకి మనం సాగునీరు అందించినట్లయితే ఆ వచ్చినటువంటి సంపద అంతా కూడా మళ్ళీ సమాజంలో అన్ని వర్గాల వారికి చెంది ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచన చేసి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూడా మరి ఏదైతే సాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందులో భాగంగానే మరి ఏదైతే మరి పట్టిసీమ మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ మరి 1300 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారని ఆ రోజు మా మీద ఒంటి కాలు మీద అసెంబ్లీలో లేచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి రాష్ట్ర రైతాంగానికి తాను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. యువనేతను కలిసి నేరుగా తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఆయా సమస్యలను సావధానంగా వింటున్న మంత్రి లోకేష్ తగు చర్యలు తీసుకుంటామని వారిలో భరోసా కల్పిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆర్థికంగా ఆదుకోవాలని, తొలగించిన రేషన్ కార్డులు, పెన్షన్ పునరుద్ధరించాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ వినతులు అందించారు. రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరూ వాహనాలు నడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలంటూ గుంటూరులో అవగాహన ర్యాలీ జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి ప్రారంభించారు. డిఎల్ఎస్ఏ లీలావతి, డిటిసి కరీంతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు జరగవని పార్థసారథి తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల చాలా మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో కానీ ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి జరిగే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు రోడ్లు పాలయ్యే కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇలాగే యాక్సిడెంట్లు చేసేవారి వల్ల కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉన్న రోడ్డు మీద నడిచెళ్లే వ్యక్తులకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటివి కూడా నా కళ్ళతో నేను కొన్ని చూశాను. అందుకని సాధ్యమైనంత వరకు రోడ్డు ప్రమాదాలు నివారణ చేయాలి. అందుకని బండి నడిపేవాళ్ళు ఎక్కువ మంది కూడా ఏంటంటే నిర్లక్ష్యంగా నడుపుతున్నారు. చిన్నపిల్లల చేత బళ్ళు నడిపిస్తున్నారు. అది చాలా గొప్పగా కనబడుతుంది. ఆ పిల్లలు నడుపుతుంటే వెనకాల కొంతమంది తండ్రులను కూడా చూశాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. కానీ ఆ ఆనందం తర్వాత విషాదం కాకూడదు. వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కాదు, ఎదుటి కుటుంబాలకు కూడా హాని జరగకూడదు. పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. కానీ పిల్లవాళ్ళు అంటే స్పీడ్గా వెళ్ళడం వల్ల వాళ్ళు ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. అందుకని హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకుని వెళ్ళాలి. మన వ్యక్తిగతంగా మనమే ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. కేంద్రం కొత్తగా తెచ్చిన క్రిమినల్ చట్టాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాల్లో అసంఘటిత కార్మికులకు ఇబ్బంది కలిగించే సెక్షన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంలోని సెషన్ 106, అండర్ సెషన్ 1, 2లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారీగా పెంచిన పెనాల్టీలు,
ఫీజుల పెంపుకు జైలు శిక్షలు విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 21ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో కె శ్రీనివాసరావు, పి ముత్యాలరావు, రాధా, ఎస్కే సలీం, బి సత్యనారాయణ, దీప్తి మనోజ, దీవెనరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలను మార్పు చేయడం జరుగుతాయండి. ప్రధానంగా ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి గతంలో 5% నుంచి 25%గా ఉన్నటువంటి యజమానుల మీద పెనాల్టీ వేసే చట్టాన్ని ఈరోజు 1% నుంచి 5%కి సవరణ చేయడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఏ యజమాని కూడా ప్రావిడెంట్ ఫండ్ కట్టే అవకాశం లేకుండా పోతాయండి. అదేవిధంగా లేబర్ కోడ్లకు సంబంధించి కార్మిక చట్టాలకు సంబంధించి వాటిని కూడా లేబర్ కోడ్లుగా మార్చిన నేపథ్యం మనం అందరూ చూస్తా ఉన్నాం. గతంలో కార్మిక కోడ్లు పార్లమెంట్లో ఆమోదం చేసింది, కానీ ఇంప్లిమెంట్ ఇంతవరకు కాలేదు. ఈ కార్మిక కోడ్లు కనుక అమల్లోకి వస్తే మొత్తం కార్మిక హక్కులను కాలరాస్తారు. రాబోయే కాలంలో కనీసం సమస్యల మీద మాట్లాడటం, అడగటం, ప్రశ్నించడం, సమ్మెలు కూడా చేయలేని పద్ధతిలో ఈ కార్మిక కోడ్లు తీసుకొచ్చింది. పని గంటలు పెంచే ప్రమాదం ఉంది. కనీస వేతనాలు అమలు కావట్లేదు. అందుకని ఈ కార్మిక కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కోరికల దినం సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సందేశాత్మక చిత్రాలను ప్రజలు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. హీరో కమల్ హాసన్ నటించిన భారతీయుడు పార్ట్ 2 సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల సందర్భంగా నాజ్ థియేటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. కమల్ హాసన్ ప్రపంచ నటుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అని, సమాజానికి మంచి సందేశాన్ని అందించే సినిమాల్లో నటించడంలో కమల్ హాసన్ కు విభిన్నమైన చరిత్ర ఉందన్నారు. భారతీయుడు పార్ట్ 1 సినిమాలో అవినీతిని ఎలా అరికట్టాలి అని తెలిపే కథ ద్వారా ప్రజలకు అవినీతి నిర్మూలనపై ఆలోచన కలిగించేలా తీసిన చిత్రంలో కమల్ హాసన్ గొప్పగా నటించారన్నారు. భారతీయుడు పార్ట్ 2 సినిమాలో టెక్నాలజీని వినియోగించుకొని మోసాలకు పాల్పడుతున్న వారి ఆటలను కట్టించేలా తెరకెక్కిన సినిమాలో మళ్లీ హీరోగా నటించడం అభినందనీయమన్నారు. సమాజానికి మంచి చేసే ఇలాంటి సినిమాలను ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఈవీవీ కళావాహిని అధ్యక్షులు వెచ్చా కృష్ణమూర్తి, సురేష్ ప్రొడక్షన్స్ రత్తయ్య, శోభారాణి, థియేటర్ యజమాని బాబు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్టార్గా ఉన్నటువంటి కమల్ హాసన్ గారి సినిమా భారతీయుడు 2. కమల్ హాసన్ గారు కేవలం రాష్ట్ర స్థాయి కాదు, లేకపోతే సౌత్ ఇండియా కాదు, ఇండియా కాదు, ఇంటర్నేషనల్ స్టార్గా ఆయన గురించి మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, చెడును, అలాగే సమాజానికి అవసరమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలు చేయడంలో కమల్ హాసన్ గారికి ఒక విభిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి యాక్టర్గా కమల్ హాసన్ గురించి చెప్పుకోవచ్చు. గతంలో కరప్షన్ అనే అంశాన్ని ఏ విధంగా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనతో ఆ సినిమాను తీసిన తర్వాత ఇప్పటికి కూడా భారతీయుడు అని చెప్పి ఎవరైనా సమాజ సేవలో అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని నిక్నేమ్గా పిలిచేటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా గమనిస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పొత్తూరి రంగారావు తెలిపారు. అరండలపేటలో రంగారావు కళాదర్బార్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రతిభా పురస్కారాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నందమూరి వారసులు నందమూరి రామకృష్ణతో పాటు ముఖ్య నాయకులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా జరగనున్న కార్యక్రమం సినీ సంగీత విభావరితో ప్రారంభం కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పంచమర్తి కల్పన, భావని, బి చంద్రబాబు, ధర్మనారాయణ సింగ్, కె బాబురావు తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులంతా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా ఎన్టీఆర్ గారి 101వ శత జయంతి వేడుకలు మామూలుగా మే 28న చేయాలి. ఎలక్షన్ల కారణంగా మార్చుకొని ఈ జూలై 13న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అత్యంత వైభవంగా జరుపుతున్నాము ఆ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి వారసులైన నందమూరి రామకృష్ణ గారు విచ్చేస్తున్నారు. ఎన్టీఆర్ గారి తనయులు, అలాగే జనార్దన్ గారు, పాలిటీ బ్యూరో సభ్యులు,
అలాగే పాతూరు నాగభూషణం గారు, ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఉభయ గుంటూరు జిల్లా అంటే పాత గుంటూరు జిల్లా పల్నాడు, బాపట్ల, గుంటూరు కలిపి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు సత్కరిస్తాము. పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి ప్రెసిడెంట్ లక్ష్మీపతి తెలిపారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ స్కాలర్షిప్లు పొందే విద్యార్థుల నుండి ఆగస్టు 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ₹1,00,000 ప్రారంభించిన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో 15 లక్షల రూపాయల స్కాలర్షిప్ను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. బ్రాహ్మణ సేవా సమితి ఇచ్చే స్కాలర్షిప్లను వినియోగించుకుని పేద బ్రాహ్మణ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు సహాయాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో తుళ్లూరు ప్రకాష్, బాలకృష్ణ, సంజీవరావు, వినోద్ కిరణ్, మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సమితి గుంటూరు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పేద బ్రాహ్మణ విద్యార్థులకి వాళ్ళకి ఉపకార వేతనాలు అనేది జరుగుతుంది, స్కాలర్షిప్స్. దాంతో అనవాయితీగానే ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం సెప్టెంబర్ 30వ తేదీ ఉంటుంది, ఆదివారం నాడు. మరి ఇది మొట్టమొదటిలో ₹1,00,000 మొదలుపెట్టి సుమారుగా ఇప్పుడు 15 లక్షల రూపాయలు దాకా ఇస్తున్నాము. అన్ని రకాల విద్యార్థులకి, బ్రాహ్మణ పేద విద్యార్థులు, బాగా చదువుకునే వాళ్ళకి, వాళ్ళు మెడిసిన్ చదవచ్చు, ఇంజనీరింగ్ చదవచ్చు, మామూలు గ్రాడ్యుయేట్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వాళ్ళందరికీ. ఈ మధ్య అయితే సైన్స్ డిప్లొమా కూడా, మ్యూజిక్ డిప్లొమా అమ్మాయి కూడా, గాయత్రి అమ్మాయి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం నుండి స్తంభాల గరువు స్వామి వివేకానంద విగ్రహం వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలోని అతిపెద్ద ఆర్గనైజేషన్ ఏబీవీపీ అని, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ పనిచేస్తుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే యువత కీలక పాత్ర పోషిస్తుందని, యువతకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్, ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ అనేటువంటిది ఇది ఒక నాన్ పొలిటికల్, నాన్ రిలీజ్ ఆర్గనైజేషన్. ఇది కేవలము విద్యార్థుల యొక్క సాంస్కృతిక పరంపరని కొనసాగించే దాంట్లో భాగంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను ఆశిస్తూ జాతీయత, దేశభక్తిని పెంపొందింపజేసేటువంటి రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి అనేక రకాల కార్యక్రమాలలో భాగంగా ఈ రోజున ఈ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన అంశాలు జరుగుతున్నాయి. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా యువతే వెన్నెముక అంటూ స్వామి వివేకానంద ఏదైతే ప్రవచనం ఇచ్చారో, ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం భారతదేశం. దీన్ని నరేంద్ర మోడీ గారు కూడా అనేక సందర్భాలను తెలియజేస్తూ యువతకి కావాల్సిన అనేక కొత్త కోర్సులను తీసుకొస్తూ ఈ యొక్క స్టూడెంట్స్లో వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ని డెవలప్ చేయడం కోసం కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక కొత్త కోర్సులు తీసుకొస్తూ కూడా యువత అనేవాళ్ళు ఖాళీగా ఉండకూడదు అనే ఒక సదుద్దేశంతో అనేక మంచి కార్యక్రమాలు తీసుకొస్తున్న ఈ నరేంద్ర మోడీ గారికి, అట్లానే స్టూడెంట్స్ బాధలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడానికి ఈ యొక్క ప్రభుత్వం ముందుకు రావడం కూడా అందరికీ ఆనందదాయకం. రాష్ట్ర మంత్రి మండలి ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కానుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఆమోదం, ఇతర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంత్రిమండలి సమావేశం ఎజెండాలో చేర్చాల్సిన అంశాలను సంబంధించిన సమాచారం ఈ నెల 11న సాయంత్రం 4 గంటల్లోగా అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సాధారణ పరిపాలన విభాగానికి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.